మురిసిందే పచ్చాని చీర కట్టి పంట సేనే మురిసిందే పరదాలే తీసద్దాం దిగి దిగి దిత్తాం దిత్తాం దిత్తా ఏ మబ్బు వెనక ఏ సినుకు ఉందో ఏడారాలునో ఏ తవ్వలోనా ఏ మలుపు ఉందో ఏడాగునో సాగునో ఎండల్లో దాగి 7 రంగుల్లో ఆహరివులే పుట్టను కదా ముల్లైనా పూలైనా కొమ్మకు పోసే కదా గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే జర్ర 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 సుట్టు తిరిగేవే అందాల భూమి సూర్యునిలా గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోట పిట్టలే చెర్ర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా ఎర్ర బొట్టు దిద్ది ఎండి మేఘం మెరిసిందే పచ్చాని చీర కట్టి పంట సేలే మురిసిందే పరదాలే తీసద్దాం దిగి దిగి దిత్తాం దిత్తాం దిత్తా కోడి కూడా జనవరి సలి పులి దెబ్బకి చూడండి గిఫ్ట్స్ ఎలా ఉన్నా తెలుసా రథముకు వేసుకుంటా 7 నాగలక్ష్మి ఎంత Girls, no dangal, celebrate the Pongal. Actually
గాలి గాలి చెట్టుండు గంధమై కూసుండు గాలి ఉన్నాయి ఆహా గాలి గాలి చెట్టుండు గంధమై కూసుండు గాలి ఉన్నాయి గోలి పురా రాయిపోయిండు రోజు పెట్టిండు రమ్మండు రాని జీవమందురా గాలి గాలి చెట్టుండు గడపైదురా సోయలే కట్టుండు సందిట్టురా గాలి 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 చెట్టుండు గడసుదాన్నంటుండు తల తింటాడే తరమైనలే సోయలే కట్టుండు సోపదే కట్టుండు సోయిన్నదా వికి సోకున్నదో సురేష్ గారు సంక్రాంతి ముగ్గురు పాటకి స్పాన్సర్ గా వచ్చిన ధన్యవాదాలు. అదే శ్రీ పవన్ చంద్రబాబు గారు అదేవిధంగా 1000 రూపాయలు స్పాన్సర్ గా వస్తారు. అదేవిధంగా సన్మాన కార్యక్రమం నుండి 3000 రూపాయలు మనకు స్పాన్సర్ గా ఇవ్వడం జరిగింది. అనురాగాలే నిండిపోగా గుండెలోన ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే నిండిపోగా గుండెలోన మమతల మాలలు తెచ్చి ఆ కళ
చేద్దామా సన్నాయి పాటలు విందామా సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా డోలి 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 రే డోలి 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 ఇస్తాము. అదేవిధంగా ముఖ్య పోటీకి ఫస్ట్ ప్లేస్, ఫోక్ చట్టం సెకండ్ ప్లేస్, ప్రజెంట్ చట్టం థర్డ్ ప్లేస్, ఫస్ట్ తెలుగు ఎక్కువ చేస్తున్నారు మా ఇంట రోజు నవ్వులు రోజా పూలై పూయాలి పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి చుట్టాల పక్కాలొచ్చి కమ్మని విందులు చెయ్యాలి. చూసేటి ఊరు వాడ మనసారా జీవించాలి. నలుగురు కలిసి చేతులు కలిపి మన కలలన్నీ పండించాలి. ఒక చోట పుట్టని కోడళ్ళు అయ్యారు అమ్మకే కూతుళ్ళు త్వరలోని ముద్దుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు ఈ సంతోషాలు సరదాలే మా పండుగలు డోలి 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 రే డోలి 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 ముందు విన్నాక అక్కడ ప్రశాంత్ ఉంటాడు, ఫాస్ట్ గా వాడి చేతిలో పెడితే వాళ్ళే విన్నర్ అవుతారు. పెద్దలు ముందు వాల్సింది మా కళ్ళ ముందే ఉండే ఈ అన్నయ్యే మా దైవం వదినమ్మ నడిపిస్తుంటే వెనకుంటుంది మా సైన్యం మహాలక్ష్మిలా కనిపించే అన్నయ్య మా భాగ్యం. మా తోడు నీడై ఉండే మా వల్లే మా దేశం. ఎప్పటి పుణ్యం ఈ తీయని బంధం. ప్రేమకి అర్థం కనిపించని త్యాగం ఏ కష్టం వచ్చినా ఏమైనా నోరైన విప్పడి రామన్న తను అడవికెళ్ళిన మా అన్న రానీడు వెంట వస్తామన్నా తన ఆనందంలో మాట ఇచ్చే గడసరిలే డోలి 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 రే డోలి 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 రే ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే నిండిపోగా గుండెలోన మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి ముంగిట ముక్కులు పెట్టి ప్రేమల కొలవే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా ఓకే ఒకటి 6 నేను 9 గంటలు వస్తాము. ఫోటో తీసుకొని చర్చలు సంబంధించి 15వ తేదీ చేస్తాము. అదేవిధంగా సాయంత్రం ఆడపిల్లలందరికీ కిడ్స్ కాంపిటీషన్ ఉంటుంది. అలా విధంగా చిన్నపిల్లలు కూడా కిడ్స్ కాంపిటీషన్ ఉంటుంది. మహిళలకు 2 గేమ్స్
చిన్నపిల్లలకి 2 గేమ్స్ అనేది నైట్ ఆడించుకున్నాం. కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది కనుక ఎక్కువ టైం ఆడడానికి ప్రయత్నం చేయండి రేపు, ఓకేనా? మరి ఈ గేమ్ లో మీరు గెలుస్తారనేసి ధైర్యంగా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే చాలు. ఎంత 7 సెకండ్ ఈజీగా ఎక్కగలను అని జ్యోతి గారు, అలాగే హైమ, మీరు ఈ గేమ్ ని గెలుస్తారని నమ్మకం ఉందా? ఎలా ఉంది మీ సపోర్ట్? ఎవరు? మౌనిక గారు, మౌనిక గారు ఈ గేమ్ ని గెలుస్తారనే నమ్మకం ఉందా? ఎలా దృఢమైన నమ్మకం మీకు వచ్చింది? థ్యాంక్స్ మెరుతులు తీర్చేందుకు స్పెషల్ థ్యాంక్స్. అదేవిధంగా సోరాడ సోరాడ నీకు ఈ గేమ్ కి గెలుస్తారని నమ్మకం ఉందా? నీ సపోర్ట్ ఎవరు? సోరాడ ఎదురు కూడా కావాలి. మీరు దృఢమైన నమ్మకంతో ఉన్నారని నాకు ఈజీగా తెలిసిపోతుంది. అయితే దృఢమైన నమ్మకం మీకు ఎలా వచ్చింది? ఆయన ఉన్నారంట నేను 10 సినే గారు. ఈ విధంగా నైపుణ్యత మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఒప్పి తిని చూసి మొదలుపెట్టేస్తుంది. మీరు వెనకాన్ని అందరూ చూస్తున్నారు. కెమెరామ్యాన్ తప్ప ఎవరు ఉంటారు కదా? తులసమ్మక్క, నరసమ్మక్క, గిరిచక్క, గీతక్క పండిందే మన పంట. గొడవలి పట్టి కోసిన పంట ఇంటికొచ్చినాక పండగ జరగాలంట. నల్లారి గళ్ళ బంగారాలే నిండు నెట్టేలు, పూల గుప్పిళ్ళ సింగారాలే పల్లె ముంగేలు. సామీరంగా ఏడాది కష్టమంతా అదృష్టమై ఊరంతా కోలాట మాడితే
తెలుగోడి చెయ్యే పై చెయ్యిలే పై చెయ్యిలే తెలుగోడి సట్ట తెలిసేలా ఒళ్ళొంచి పని చెయ్యాలిలే మనదైన సంప్రదాయం తెల్లవారంగానే గొప్పియల్లో అలిగి ముగ్గులు పెట్టే అందాల నా పల్లె గొప్పియల్లో రంగు రంగులతోని నిండిన వాకిళ్ళు గొప్పియల్లో గొప్పెమ్మల రూపు దిద్దుకున్నది పల్లె గొప్పియల్లో లంగా ఒడి గట్టి అమ్మాయిలు మోగి గంగి రెండు సన్నాయిలు సంబరాలు వచ్చే మా పల్లెకు సంక్రాంతి పండుగ వచ్చే మా గడవకు సంక్రాంతి పండుగ సంబురాలో సరదాలే తెచ్చే సందమామలో ఊరంతా పచ్చని తోరణాలో మెరిసే నా పల్లె సందమామలో భోగి మంటల్లో జాగారము చేయంగా చీకటి రాత్రిలో చలి మంటలు గాయంగా ఊరంతా రంగుల తాతర డోలు సన్నాయి డప్పుల మోతర కోడి పందాల జోరు చూడరా నోరే ఊరగా తెల్లవారంగా కోడి కూతలతోని నిద్దురలేచే పల్లె ముచ్చట దూడు బసవన్న వాకిట్లో ఆడంగా ఆనందమయ్యింది పండుగ హరిదాసు పాటల్లా తంబూరా నాదాల నా పల్లె పులకించి పోయేగా సయ్యంటూ ఎద్దు పందములాట పొగరెంతో చూపింది నేనట సంక్రాంతి అంటేనే సిరులిచ్చే పండుగ సిననాటి బంధాలను కలిపేటి వేడుక ఊరంతా రంగుల తాతర డోలు సన్నాయి డప్పుల మోతర కోడి పందాల జోరు చూడరా పిండి వంటల్లా నోరే ఊరగా హరివిల్లు రంగుల్ని పరిచింది అందంగా నేలమ్మ రంగుల్లో నిండగా చెరుకు కొమ్మలు తెచ్చి అరటి ఆకులు గట్టి ఇల్లంతా ముస్తాబై ముద్దుగా భోగి పళ్ళను తెచ్చి పూల రెమ్మల దార పసిబాల దిష్టి దియగా పచ్చాని నా పల్లె కొత్త బట్టలు గట్టి రే పల్లెలా వెలిగి పోయేగా కొత్త అల్లుళ్ళ రాక ఈ పండుగ పేగు బంధాలు అన్ని కలిపిందిగా ఊరంతా
తెలిసిన భాష మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనే వారే లేరెవరు. కావున ఇప్పుడే కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఈ ముగ్గుల పోటీల్ని పరిశీలించడం జరిగిందండి. ఎవరి ఇంట్లో ఉన్న వాళ్ళు వారి సహాయం మాత్రమే తీసుకోవాలి, ఇతరుల సహాయం తీసుకోకూడదు. ఆల్రెడీ మీకు నియమ నిబంధనలు చెప్పడం జరిగింది. కమిటీ మెంబర్స్ కూడా దీన్ని గమనించడం జరిగింది. ఇంకెవరైనా సరే ఇతరుల సహాయం తీసుకుంటే ఆ ముగ్గుని పరిగణలోకి తీసుకోబడదు అని కూడా నియమంలో నేను తెలియ. నువ్వు పక్కన నిలబడితే ఏదో దూర గ్రహమేలియన్లాగా అంటి ముట్టనంటే పాపం కుదురుతది మనిషన్న సకల పోషణలు లేకుంటే అడుపాదరపై అన్నే లేకపోతే మాడి What is this break? Let's do the vintage break. చెప్పొద్దని చెప్పు. అందరం చూపించుకో ఆ అబ్బాయి చూపించు. అది ఎవరు చెప్తే ఓకే అందరు చూపించా ఫోటో కామెంట్ చూపించా. చూసి నిన్ను ఏదో అంటాటని నవ్వుకుంటాటని నీకు తెలుసు అవుతామని పట్టికొచ్చి అంత సింగిల్ కాని నువ్వు ఉండిపోకు. కూడి పల్లె పల్లె భాను వచ్చుండాల్సిన పల్లె పోయి వచ్చినట్టు చిరంజీవి అందరూ చూపించు. చిరంజీవి చెప్తున్నా సినిమా చూసేస్తాను చూడండి. క్రికెట్ ఆడుతాడు. వెరీ గుడ్. సచిన్ టెండూల్కర్ అందరూ చూపించా ఒకసారి. సచిన్ టెండూల్కర్ ఆగస్టు 15 ఎందుకు వచ్చింది? కొందరు వ్యక్తుల వల్ల వచ్చిందా? దాని గురించి ఈ ఫోటో ఎవరు కూడా ఉండదు. నేతాజీ నేతాజీ సుభాష్ చంద్రబోస్. సింహం అడగ రారాజు ఎవరు ఏది కాదు సింహం. ఓకే నరేంద్ర మోదీ. వెరీ గుడ్. ప్రయాణిస్తే ఒక రైలు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే 4 గంటల్లో ఎంత దూరం ప్రయాణిస్తుంది? 4 గంటల్లో ఎంత దూరం ప్రయాణిస్తుంది? మళ్ళీ కొంచెం రిపీట్ చేస్తానండి. ఒక రైలు 1 గంటకి 50 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే 4 గంటల్లో ఎంత దూరం ప్రయాణిస్తుంది? టైం తీసుకుని పర్లేదు, నిమిషం టైం ఉంటుంది. మళ్ళీ రిపీట్ చేస్తాను, క్వశ్చన్ చూడండి. ఇది 5వ క్లాసు, 4వ క్లాసు, 7వ క్లాసు క్వశ్చన్. ఇది ఎవరైనా చెప్పచ్చు. చతురస్రం యొక్క భుజం 8 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత? చతురస్రం యొక్క భుజం 8 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత? రాణి
బీరువాల నగలు ప్రశ్నిస్తూ అడ్డంగా దొరికిపోయిన లోహ పెంట పగలగొట్టి షాకిచ్చింది ఎవరు? మరొకసారి చెన్నై సీరియల్లో బీరువాల నగలు దొంగలిస్తూ అడ్డంగా దొరికిపోయిన లోహిత చంపమోస్. టీమ్ నెంబర్ 4 యాదవతి టీమ్ 5 మార్క్స్. టీమ్ నెంబర్ 5 చంద్రవతి టీమ్ 4 మార్క్స్. టీమ్ నెంబర్ 6 రాజశ్రీ టీమ్ 8 మార్క్స్ తో ముందంజలో ఉంది. కరెక్ట్గా 12 బిట్స్ ఉంటాయి, క్లారిటీగా వినాలి. కరెక్ట్ గా 12 బిట్స్ ఉంటాయి, 2 రౌండ్లు మాత్రం అడగబడుతుంది. ఓకేనా? ఓన్లీ 2 రౌండ్స్. ఇది వచ్చేసి సైలెంట్ గా ఉండండి. చూడండి, మనకి సమయం అయితే లేదు. మీరు ఎంత సైలెంట్ గా ఉంటే అంత వేగంగా రౌండ్ టైం సుమారుగా 10 గంటలు. లేని అడవలో జీవమున్న జంతువు ఆకులేని అడవులో జీవమున్న జంతువులను వేటాడుతుంది. చూడండి, ఆకులేని అడవిలో జీవం లేని జంతువు జీవమున్న జంతువులను వేటాడుతుంది. ఆకులేని అడవిలో జీవం లేని జంతువు జీవమున్న జంతువులను వేటాడుతుంది. ఏమంటారు? ఎక్సలెంట్, రైట్ ఆన్సర్. కానీ అంటే క్వశ్చన్ నెంబర్ 10 రెడీయా? ఎవరెవరు వినాలి, సైలెంట్ ఉండాలి. సైలెంట్ ఉండాలి. ఎందుకు సౌండ్ ఎందుకు వస్తుంది? వరుడిని చంపడానికి ఒక రాఖీని పుట్టించాలి. సౌండ్ పెట్టు. రాఖీని చంపడానికి ఇంకో రాఖీని పుట్టించలేమా? మా అబ్బ వల్లే కాలేదంటే మా అబ్బ మీద ఎవ్వడి వల్ల కాదు. మరోసారి వెయ్యాలా? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అంటే మ్యూజిక్ వస్తుంది. ఈ ముళ్ళు తీయటానికి ఆ ముళ్ళు హెల్ప్ చేసింది కదా అని దాన్ని మంచి ముళ్ళు అనుకుంటాం, కానీ అది కూడా పుచ్చుకుంటాం. ముళ్ళుని ముళ్ళుతోనే చెప్తారు క్వశ్చన్ నెంబర్ 11. జగడమే సార్. ఎవరో దేవుడు చాలా తిక్కుంది. వాసుదేవ విష్ణు పరమాత్మ పరబ్రహ్మ పరాశక్తి నారాయణ పవన్ కళ్యాణ్ వెంకటేష్. ఇంకొకటి చెప్పాలి. మూసుకో. నేను చెప్పాలి నీకు దాని అన్నానా? ఏంటంటే మైక్ లో చెప్తావు. కరెక్ట్గా ఫోటో టీం అంతా కూడా లైట్ చూపించరా. అది కాదు నేను కలెక్టర్ సార్. ఓకేనా? ఇంకా చూపించాలి అలాగా. తమ్ముడు చూపించాలి. వాళ్ళకి వినపడట్లేదు. మీరు చెప్పేస్తున్నారు, మీరు ఆడాలంటే మధ్య కూర్చొని ఆడొచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1.
కూర్చోండి. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే ఖైదీ నెంబర్ 2 20 పాయింట్స్ 20. టీమ్ నెంబర్ 4 27. టీమ్ నెంబర్ 5 27. టీమ్ నెంబర్ 6 రాజేశ్వరి టీమ్ 28 రాజేశ్వరి టీమ్ గెలుచుకోండి. అందరూ గుడ్ క్లాస్. బాబు ఓన్లీ పట్టుకోవాలి ఉండాలి. లాస్ట్ రౌండ్